ఏదేమైనా ఫ్రీ బస్సు వచ్చినాక ఆర్టీసీకి ఆమ్దాని పెరిగింది. గుళ్ళు గోపురాలు కిటకిటలాడుతున్నాయి, టూరిస్ట్ జాగాలు కలకలలాడుతున్నాయి. ఇది వరకు ఏం పోతాంలే ఛార్జీలు దండగా అని అనుకునేటోళ్ళు ఇప్పుడు పెండ్లిళ్ళు పేరంటాలకు రంది లేకుండా పోతుర్రు. మొత్తానికి ఫ్రీ బస్సుతోని తెలంగాణ అక్కశెల్లలకు మస్తు లాభాలే దక్కినాయి అన్నట్టు ఇప్పటిదాకా ఎంతమంది ఆడోళ్ళు ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగిర్రో ఎరికేనా చూడురు మీరే. తెలంగాణలో చెయ్యి పార్టీల సర్కారు వచ్చినాక తొలుత చాలైన పథకం పీరీ బస్సు పథకమే. రాష్ట్రం అంతా ఎక్కడికి కావాలంటే అక్కడికి పీరీగా తిరగొచ్చు అనేటాలకు మా అక్క చెల్లెన్లు మస్తు సంబరపడ్డారు. అక్కడక్కడ బస్సులు ఖరాబ్ అవుతున్నాయి, లోలులు అవుతున్నాయి అని గడబిడ అయినా సరే ఎక్కువలో ఎక్కువ చాలా మందికి పీరీ బస్సు బాగానే అక్కడికొచ్చింది. అట్లా ఇక ఇప్పటిదాకా ఏం తక్కువ 200 కోట్ల మంది ఆడపడుసులు అక్క చెల్లెన్లు ఆర్టీసీ బస్సులలో పీరీగా ఎక్కి తిరిగినరాట. మహాలక్ష్మి పథకం కోసం సర్కారోళ్ళు అచ్చరాల 6,700 కోట్లు ఖర్చు చేసినరాట. ఇంకో ముచ్చట ఏంటిదంటే పీరీ బస్సులు చేయబట్టి అక్క చెల్లెన్లకు ప్రతి నెల 4 నుంచి 5,000 ఆదా అవుతున్నాయట. గొప్ప ముచ్చట్నే. ఇక 200 కోట్ల మంది ఆడోళ్లు ఫ్రీగా బస్సులు ఎక్కి తిరిగినరని, ఫ్రీ బస్సు పథకం అందరికి మంచిగా పనికొచ్చిందని సర్కారోళ్ళు బుధవారం నాడు ఆర్టీసీ డిపోలల్లో బస్టాండ్లలో సంబరాలు చేయనికే తయారయ్యిండ్రు. అంతేకాదు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు తత్తిమ ఉద్యోగులందరినీ బస్సుల మంత్రి పొన్నం సారు మస్తు మెచ్చుకున్నాడు. బుధవారం నాడు బస్టాండ్లలో మీటింగులు పెట్టి చెయ్యి పార్టీ లీడర్లంతా మాట్లాడతారట. బస్సులు ఎక్కి తిరిగేటోళ్లతో మాట్లాడిస్తారట, సన్మానాలు కూడా చేస్తారట. మహాలక్ష్మి పథకం మీద బడులల్ల పొలగాన్లకు వ్యాసరచన పోటీలు, బొమ్మలు గీసే పోటీలు కూడా పెడతారట. గిట్లనే మొన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా 200 కోట్ల మంది ఆడోళ్లు ఫ్రీ బస్సులు ఎక్కి తిరిగినరని అక్కడి చెయ్యి పార్టీ సర్కారోళ్ళు సంబరాలు చేసిండ్రు. ఇక ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తున్నారు అన్నట్టు. ఎట్లయితేంది సర్కారోళ్ళ పథకం పబ్లిక్ కు పనికొచ్చిందంటే చాలు, మంచి ముచ్చట్నే కదా అనుకుంటారట చాలా మంది. తప్పు చేసిన వాళ్ళను సరైన దారిలో పెట్టేటందుకు శిక్షలేస్తుంటారు, జైల్లో పెడుతుంటారు. మళ్ళోసారి అసొంటి తప్పు చేయాలంటేనే భయపడేటట్టు చట్టాలు పని చేస్తుంటాయి. కానీ గదేందో ఏమో ఈ నడుమ చాలా మంది జైలుకు పోయి కూడా సకల సవలతులు కావాలని అడుగుతుర్రు. అవి కావాలే ఇవి కావాలే అని కోర్టు సార్లకు అర్జీలు పెట్టుకుంటుర్రు. గమ్మత్తే ఉన్నది అని అనుకుంటుర్రు అందరూ. ఇక ఈ ముచ్చట చూడుర్రి. మందు సీసాల కేసు ఏపీలో ఫ్యాన్ పార్టీ లీడర్లను గట్టిగానే బుగులు పట్టిస్తుంది. ఇప్పుడు ఇంకింత మంది కూడా జైలుకు పోతారని అంటుండేటాలకు పానం మిటమిట అంటున్నదట కొంతమందికి. ఇక అది అట్టుండని కానీ ఇప్పటికే జైలుకు పోయిన ఫ్యాన్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టు సార్లకు కోరికల చిట్టా పంపించిండట. జైల్లో పడ్డా సరే 10 తీర్ల సవలతులు కావాలని కోరిండు. మరిగా ఏమేంటి వయ్యాక సవలతులు అని అంటే పొద్దుగాల నాష్టతోని కలిపి 3 పూటల ఇంట్లో వండిన తిండే కావాలన్నట. పేరు మోసిన కంపెనీల నీళ్ల సీసాలు, కొత్త పరుపు మంచము, దాని మీదకి కొత్త మెత్తలు, ఇంగ్లీష్ వాళ్ళ బాత్రూమ్ ఉన్న రూము, అందులో ఓ టీవీ, అన్ని పనులు చేసి పెట్టనీకే ఓ పని మనిషిని కూడా పెట్టాలన్నట. ఇవి ఒకటే కాదు, న్యూస్ పేపర్లు, దోమలు గరవకుండా మచ్చర్దానా, వాకింగ్ బూట్లు, బలం రానికే ప్రోటీన్ పౌడరు, ఓ బల్ల, దాని మీదకి తెల్ల కాగితాలు, పెన్నులు, అట్లనే ఓ యోగా మ్యాట్ కూడా కావాలని అడిగినరాట. ఇక ఈ లిస్ట్ మొత్తం చూసిన కోర్టు సార్లు రూల్ ప్రకారం ఓ ఎంపీకి జైలులో ఏమేం సవలతులు ఇవ్వాలనో అవన్నీ ఇస్తుండ్రా లేదా అని అడిగితే జైలు ఆఫీసర్లు అన్ని ఇస్తున్నాం సారు అన్నట్టు చెప్పిండ్రాట. కానీ ఎంపీ సారు తరపున వాదిస్తాన వకీల్ సాబులు మాత్రం ఏమి ఇస్తలేరు అన్నట్టు చెప్పిండ్రాట. కోర్టు సార్లు చెప్తే ఏమేం కావాలనో అవన్నీ ఇస్తామన్నారట ఆఫీసర్లు కూడా. గిట్లా జైలుకు పోయిన ఎంపీ సారు కోరికల చిట్టా మాస్తు పెద్దగానే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అవన్నీ ఇచ్చినాక ఇక జైల్లో ఉన్నా ఒకటే ఇంట్లో ఉన్నా ఒకటే కదా అనుకుంటారట ఇంగిత మంది. చట్టాన్ని కాపాడేటోళ్ళు, చట్టాలు తయారు చేసేటోళ్ళు ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలి అని అంటుంటారు. అందుకే కావచ్చు కొంతమంది పోలీసోళ్ళు, లీడర్ సాబులు మస్తు దోస్తుల తీరుగా పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే చేస్తుంటారు, వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే మాట్లాడుతుంటారు. ఇట్లనే ఇక నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్లో ఏమైందో చూడురు మీరే ఒకసారి. గద్దె మీద కూకున్నది మా వాళ్ళే. ఇక మామూలనే వాళ్ళు గద్దిచ్చేటోళ్ళు ఉన్నారు అనుకున్నారో ఎట్టనో తెలియదు కానీ ఇక నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లనే ప్రెస్ మీట్ పెట్టిండ్రు కొంతమంది చెయ్యి పార్టీ లీడర్లు.
అవి చూడర్రే, పోలీస్ స్టేషన్లా పోలీసు వాళ్ళ బల్ల మీద ఓ దిక్కు పోలీసు వాళ్ళ టోపీలు పెట్టుకొని ఎగస్ పార్టీ వాళ్ళ మీద ఆడిపోసుకున్నారు. పోలీస్ స్టేషన్ నే చెయ్యి పార్టీ ఆఫీస్ లెక్క మార్చేసినారు అనుకో రాదురిగా. అసలు ముచ్చట ఏంటిదంటే మొన్నోసారి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టాలని బయలుదేరినరాట చెయ్యి పార్టీ లీడర్లు కార్యకర్తలు. అంతల్నే వాళ్ళను పోలీసు వాళ్ళు అరెస్టు చేసి ఆర్మూరు పోలీస్ స్టేషన్ కు పట్టుకుపోయినరు. కానీ స్టేషన్ కు పోయిన వీళ్ళు గిట్ల పోలీసు వాళ్ళ అడ్డాలనే రాజకీయం చేసిండ్రు. పోలీస్ స్టేషన్లా పోలీసు వాళ్ళ టోపీలు చూయించుకుంటా ఎగస్ పార్టీ వాళ్ళ మీద ఆడిపోసుకున్నారంటే మరి ఏం నడుస్తుంది అక్కడ అని గరమైతున్నారు ఇప్పుడు చాలా మంది. ఓ పార్టీ లీడర్లు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఆ స్టేషన్లో ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తాండ్రు మరి అని అడుగుతుండ్రు ఇంగింతమంది. రాజకీయాలతోని పని లేకుండా పబ్లిక్ కోసం పని చేయాలి పోలీసులు అంటే. కానీ గిట్ల స్టేషన్ల లీడర్లతోని మీటింగులు పెట్టిస్తే ఎట్లా? అది కూడా బల్ల మీద పోలీసు వాళ్ళ టోపీలు పెట్టుకొని మీటింగులు పెడతాండ్రు. గిట్ల అయితే పబ్లిక్ లో పోలీసు వాళ్ళు నాదాని గారా, వాళ్ళు ఇజ్జత్ పోదా అని ఇంతమంది ప్రశ్నిస్తాండ్రు. మరి ఈ ముచ్చట పోలీసు పెద్ద సార్లకు ఎరకైందో లేదో ఏం చేస్తారో చూడాలి. సూర్యాపేటలో ఓ బంగారం దుకాణంలా కిలోల కొద్ది బంగారం దోసుకుపోయారు దొంగలు అనే ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇప్పుడు గా దొంగతనం కేసు తీర్ల మలుపులు తిరుగుతుంది. దొంగల కోసం ఎంకలాడుతుంటే పోలీసు వాళ్లకు కొత్త కొత్త ముచ్చట్లే ఎరకైతున్నాయట. మరిగా కథ ఎందుకు చూద్దాం పారి. మరిగా కిలోల కొద్ది సొమ్ములు ఎత్తుకపోయిన దొంగలు ఎక్కడ వచ్చిండ్రో ఏడేడ తిరుగుతాండ్రో గాని వాళ్ళను దొరకబట్టేందుకు పోలీసు వాళ్ళ ఎంకులాట జోరుగా నడుస్తుంది. గిట్లనే అన్ని తీర్ల కార్వాయి చేస్తుంటేనే గీ ఇంటి ముచ్చట బయటపడ్డదట. బంగారం దొంగతనం చేసిన దొంగలు గీ ఇంట్లోనే ఉండేటోళ్ళని తెలిసిందట. బంగారం షాపుకు గీ ఇల్లు 100 మీటర్ల దూరంలోనే ఉన్నదట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేంచి వచ్చిన 5 మంది 2 నెలల కింద గీ ఇంట్లో దిగినరని చెప్పిండ్రట అటు దిక్కు పబ్లిక్. అందరి నడుమ వండుకుంటేనే ఎవ్వళ్ళకు అనుమానం కొట్టకుండా దొంగతనానికి ప్లానింగ్ చేసిండ్రా అన్నట్టు. ఇక ఇంట్లోకి పోయి చూసిన పోలీసు వాళ్లకు లోపల ఒక్క సామాను కూడా కనిపించలేదట. 2 నెలల సంధి 5 మంది ఉంటాన ఇంట్లో ఒక్క సామాను కూడా లేదంటే మరిగా వాళ్ళు దొంగలే కదా అనుకుంటారట ఇంతమంది. ఇప్పటికే సీసీ కెమెరాలు చూసి 2-3 కూనం పట్టినరాట. ఇగిదిట్లుంటే తొలుత 18 కిలోల బంగారం పోయింది అన్నారు గాని అంత చెకింగులు చేస్తే పోయింది 8.5 కిలోలే అని తేలిందట. ఇంకో లాకర్ను తెరవలేదట దొంగలు. అందులో 7.5 కిలోల బంగారం సొమ్ములు ఉన్నాయని చెప్తున్నారు. అంత కలిపితే 8.5 కిలోల బంగారం, 4 బంగారు బిస్కెట్లు, 17 లక్షల నోట్ల కట్టలు పోయినాయి అంటున్నారు. రువ్వడి చూస్తుంటే దొంగలను జల్దిగానే దొరకబట్టేటట్టుండ్రు పోలీసు వాళ్ళు. అన్యామగాని ఓ ఇల్లు కిరాయికి తీసుకొని 2 నెలలు అక్కడక్కడనే తిరిగి అన్ని తీర్లు చూసుకొని గింత పని చేసిండ్రు బాధమాచగాళ్ళు అని గట్టిగానే కోపానికి వస్తుండ్రట అటు దిక్కు పబ్లిక్. దునియాలో సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిపోయిందంటే గంట సేపు ఫోన్ పట్టుకోకుండా ఉండలేరంటే నమ్ముర్రి. తిన్నది, తాగింది, ప్రయాణాలు చేసింది, గిట్ల ఒక్కటేంది ప్రతి ఒక్కటి వీడియోలు చేసుడు, ఆన్లైన్లో పెట్టుడు. సరే మామూలు జనం సోషల్ మీడియాలో ఏం పెట్టినా నడుస్తుందేమో కానీ దేశాన్ని కంటికి రెప్పోలే కాపాడే జవాన్ల ముచ్చట అట్లుండదు. చాలా మంది సోషల్ మీడియాను వాడనే వాడరు. ఒకళ్ళ ఎవళ్ళన్నా వాడితే గిట్లుంటుంది పరిస్థితి. దేశం కోసం కొలువులకు ఎక్కిన జవాన్లు గా దేశాన్ని కాపాడే పనులే చేయాలి తప్ప ఇంకే పనులు చెయ్యొద్దు అని ఆర్డర్ వేస్తుర్రు పెద్ద అధికారులు. ఎందుకంటే మొన్నటి దాకా కాగర్ ఆపరేషన్ అయిన ముచ్చట ఏరుకున్నదే కదా. గా ఆపరేషన్లా కొంతమంది జవాన్లు అడవిలు వండుకుంటా బుడబుడ రీల్స్, షార్ట్స్, వీడియోలు అసొంటివి చేసి సోషల్ మీడియాలో పెట్టిర్రట. దీంతోని అన్నలకు జవాన్ లేడుర్రు, ఎటు దిక్కొస్తుర్రు అనే ముచ్చట్లన్నీ హల్కగా తెలిసిపోతున్నాయట. అందుకే మీరు మీ తుర్తి కోసం చేస్తున్న పోస్టులు చేయంగా కడ్మ జవాన్లకు తిప్పలైతుంది. కాబట్టి పెట్టిన గా పోస్టులన్నీ వెంటనే డిలీట్ కొట్టి ఈ కాడ నుంచి సోషల్ మీడియాను వాడకం బంద్ చేయాలి అని ఆర్డర్ వేసిర్రు. ఇదే ముచ్చట మీద ఛత్తీస్గఢ్ బస్తార్ రేంజ్ పోలీస్ పెద్ద సుందర్ రాజు సార్ మాట్లాడుకుంటా మనం ఎటొస్తున్నాము, ఎటు పోతున్నాము అనే ముచ్చట్లన్నీ మావోయిస్టులు హల్కగా కనిపెడుతుర్రు. దానికంతటికీ కారణం మనం వాడుతున్న సోషల్ మీడియానే. అలా మన లొకేషన్తో సాట్లా చూపిస్తుంది. వాళ్ళు కూడా టెక్నాలజీలో మస్తు రువడి పెంచిర్రు. కాబట్టి ఈ కాడ నుంచి అన్నలు మన జాడ దొరకబట్టకుండా ఉండాలంటే అందరికందరూ సోషల్ మీడియా వాడకం తగ్గించుకోవాలి అని హెచ్చరిక చేసిండు. అంతేకాదు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అసొంటి ఖాతాలు
అవకాశాలు ఏవున్నా అవన్నీ వెంటనే అన్ని పీకేయుర్రి, మన దేశం కంటే మనకేది ముఖ్యం కాదన్నట్లు పూసగుచ్చిండు. చూడుర్రి జవాన్లకు ఎంతటి గొట్టు రూల్స్ పెడుతుర్రో. గాసొంటి రూల్స్ పెడుతుర్రు కాబట్టే ఇవాళ మన మీద ఇంత నిమ్మలంగా ఉంటున్నాం. లేకుంటే మన సమాచారం మొత్తం బయటి దేశపోనికి పోయి ఎంత ఆగం ఉండునో ఏమో. ఏదేమైనా మామూలు జనాల లెక్క జవాన్లు ఫోన్లు వాడరు. ఒకవేళ వాడినా వాళ్ళ ఇంటోళ్లకు ఫోన్లు చేసుడు తప్ప సోషల్ మీడియాకు మస్తు దూరంగా ఉంటారు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. కింద మేఘాలయ రాష్ట్రంలో అయిన హనీమూన్ మర్డర్ కేసు యాదుకుంది కదా, అదేనుల్లా ఇద్దరు ఆల్మగళ్ళు తిరిగొద్దామని బయటికి పోతే మొగన్ని కిరాయి గుండెగాళ్ళను పెట్టి సంపించింది చూడుర్రి గా కేసు. ఆగో గా ముచ్చట్ల జైల్లో పడ్డ సోనం అనే ఇగ్రవంతురాలు జైల్లో ఎట్లుంటుంది అనే ముచ్చట్లు కొన్ని బయటకొచ్చినాయి. అట్లనే గా పనివంతురాలు చేసిన ఉద్దారకం మీద ఓ సినిమా కూడా వస్తున్నదట. మరి పాండ్రి గా ముచ్చట్లేందో అరుసుకొని వద్దాం. ఎవళ్ళన్నా ఏదన్నా తప్పు చేసి జైలుకు పోతే షీ నా బతుకు గిట్లాయే అని బాధపడతారు. కానీ మొగన్ని చంపి జైలుకు పోయిన సోనం మాత్రం జైల్లో షెంగోబిల్లా అని ఎగిరిదుంకుతున్నదట. అంటే జైలుకు వచ్చినమన్న బాధ లేదు, ఇంటోళ్లకు దూరమైనా అని రంది లేదన్నట్లు యాళ్లకు జైలు అధికారులు ఏది పెడితే అది తినుకుంటా మంచిగా తోటి ఖైదీలను దోస్తులు చేసుకుని అండ్లనే ఆటపాట పెట్టిందట. దీంతోని జైలు అధికారులు చిత్రపోయి చూస్తుర్రు. అసలు జైలు అంటే ఈమెకు టూరిస్ట్ జాగా లెక్కనే అయిపోయిందని మనసుల అనుకున్నారట. రోజు కుట్టు మిషిని కుట్టుకుంటా ఆరాం దొరికినప్పుడు మంచిగా కాళ్ళు బార్లేసుకొని టీవీ చూస్తున్నదట. మొత్తానికి బయటికంటే జైలనే ముద్దుగుంది. బెయిల్ గీలు ఏమొద్దు, కొన్ని వద్దుల మందం ఈడనే ఉంటా అన్నట్లు జైలును తల్లిగారింటికంటే ఎక్కువ ఫీల్ అవుతున్నదట. చూడుర్రి ఎట్లున్నదో ముచ్చట. ఇక ఇదంతా తెలవనోళ్ళు మొగోన్ని చంపి జైలుకు పోయింది, ఆడ పోలీసు ఎంత రాశి రంపాన పెడుతుర్రు అని అనుకుంటుర్రు. కానీ జైల్లో మాత్రం అమ్మవారి కథలు గిట్లున్నాయి. ఇక ఇదిట్లుంటే ఈ పని మంత్రాలు చేసిన ఉద్దార్ ఖాన్ ని సినిమా తీద్దామని చూస్తుండట హిందీ హీరో ఆమిర్ ఖాన్. ఇప్పటికే ఆమె పెళ్లి ముచ్చట కాడ నుంచి మొదలు పెడితే మొగన్ని హనీమూన్ కని తోలుకపోయి జీవి తీసిందాకా ఆమె కథ ఎట్లా నడిపించింది, ఎవని కోసం చంపింది, జైల్లో పడి ఏం చేస్తుంది అనే ముచ్చట్లన్నీ కళ్లకు కట్టినట్లు సినిమా తీయాలి అని బందోబస్తుగా తయారైతుండట. మరిగా సినిమా జనం ముంగటికి ఎప్పుడొస్తుందో ఏమో గాని ఈ నడుమ కొందరు ఆడోళ్ళు చేస్తున్న ఉద్దారకాలన్నీ గమనిస్తే సినిమా కథలకు గట్టిగా పనికొచ్చేటట్లున్నాయి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇగిన్ని షెట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధనాయి కూడా ఒకసారి చూసేద్దాం పారి. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో జోరుగా పత్తాలాట నడుస్తుంది. చంద్రపూర్ జిల్లా పొడ్సా అనే ఊళ్ళే ఓ క్లబ్ పెట్టి దినమంతా పేకాటకు మల్లుతున్నారట చాలా మంది. అయితే గా ఆట పెట్టిన నిర్వాహకులు సొంతంగా బండ్లు పెట్టి ఆటలాడేటోళ్ళని తోలుకొచ్చి తోలుకపోవడు చేస్తుర్రట. అట్లా రికాం లేకుండా ఆటకు మళ్ళిన చాలా మంది లక్షలకు లక్షలు పోగొట్టుకుర్రు. ఆయన కూడా పోలీసోళ్ళు అటెంకల చూస్తలేరట. మరి ఈ ముచ్చట పోలీసోళ్లకు తెలుసో లేదో గాని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అంటుర్రు చూసినోళ్ళు. అన్నట్లు మన రాష్ట్రంలో పెద్దపల్లి గోదావరి ఖాని ఇంకా కరీంనగర్ దిక్కుకెంచి శీతం మంది పోతుర్రట ఆడేతానికి. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఈ ఏడాదిలో రెండోసారి తెరుచుకున్నాయి. జూరాల ఇంకా సుంకేసుల ప్రాజెక్టులకెంచి వస్తున్న వరద జయంగా డ్యామ్ నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. దీంతో 6వ నంబర్ గేట్ ఎత్తి నీళ్లను కిందికి వదిలిర్రు అధికారులు. ఇక డ్యామ్ గేట్లు ఎత్తిర్రు అని తెలవంగానే అటు దిక్కుపోయేటి జనమంతా చూసేతందుకు ఎగబడ్డరు. బండ్ల మీద పోయే జనమంతా ఎక్కడోళ్ళక్కడే రోడ్ల మీద బండ్లు నిలబెట్టి చూసుకుంటూ సంబరపడ్డరు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్న రైతు అవతారం ఎత్తిండు. సర్కార్ అమలు చేస్తున్న పథకాలు ఎట్లున్నాయి, ఇంకేమేమి తిప్పలున్నాయో అరుచుకుంటానికి తక్కెళ్లపాడు అనే ఊరికి పోతుంటే నడుమ వ్యవసాయం చేస్తున్న రైతులు కనబడ్డరు. దీంతో బండి పక్క కాపిన ఎమ్మెల్యే వెంటనే దిగి నెత్తుకో రుమాలు చుట్టిండు. ట్రాక్టర్ ఎక్కి పొలం అంతా రొప్పుకుంటా 20 సార్లు దోలిండు. అటెంక కరిగట్టు చేసుడు అయినాక జర్రసేపు లుంగీలు వంచిండు. అదైనాక అమలక్కలతోని వంగి నాటేసిండు. ఇక రైతులతో మాట్లాడుకుంటా వ్యవసాయంలో చేసే పనులున్నంత ఆనందం ఇంకెండ్లా ఉండదు, మిమ్మలను చూస్తుంటే నాకు మస్తు సంబరం అనిపిస్తుంది అని చెప్పుకొచ్చిండు.
కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు పని పొల్లగాండ్లను ఎత్తుకొని ఆడించిన ముచ్చట బీఆర్ఎస్ భవన్ లో అయ్యింది. మంగళవారం బాలింత తల్లులకు కేసీఆర్ కిట్లను వంచిన సారు ఆ టెంక బుడ్డ పొల్లగాండ్లను ఎత్తుకొని షిట్టి పొట్టి అనుకుంటా ఇగో గీతీల ముద్దు చేసిండు. తల్లుల ఆరోగ్యం ఎట్లుందని అరుచుకొని కేసీఆర్ కిట్లు ఇచ్చినప్పుడు శిశు మరణాలు చాలా తక్కువ అయినుండే, అది ఎగస్ పార్టీలు ఓర్వలేదు అని సురుకులు పెట్టిండు. ఇక సారు వాళ్ళ పిల్లలను ఎత్తుకొని ఆడిస్తుంటే వచ్చిన తల్లుల సంబరం చిన్న లేదు. ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. మళ్ళా మంచి ముచ్చట్లతో రేపు కలుసుకుందాం. నమస్తే.